కలలో పిజ్జా కనిపిస్తే ఏం జరుగుతుంది? కలలో పిజ్జా యొక్క బైబిల్ అర్థం. బైబిల్ ప్రకారం కలలో పిజ్జాను చూడటం అంటే భూమిపై పుట్టిన ప్రతిదీ దాని ప్రయాణాన్ని చూస్తుంది. ఇది జీవితాన్ని ఒక చివర నుండి మరొక చివర వరకు పూర్తి చేయడం లేదా ఒకరి జీవితంలో సంపూర్ణత మరియు పరిపూర్ణత వంటిది. అలాగే ఇది జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చాడని మరియు మనం అతని సృష్టిని వేలు పెట్టలేమని చెబుతుంది. మనమందరం జీవిత వృత్తాన్ని అనుసరించి శాశ్వతత్వం తర్వాత జీవితం అని పిలువబడే మన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి మన ప్రయాణాన్ని ముగించాలి. మన జీవితం కొన్ని నెరవేరని కోరికలతో ముగిసిపోతే ఆ కోరికలను తీర్చుకోవడానికి మనం మళ్ళీ పుడతాము మరియు మనం సంతృప్తికరంగా మరణిస్తేనే ఈ వృత్తం ముగుస్తుంది. కలలో పిజ్జా యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో పిజ్జాను చూడటం అంటే మనమందరం విశ్వం మనకు చూపించిన మార్గాన్ని అనుసరించాలి మరియు ఇచ్చిన సమయంలో మనం అనేక మార్పులు మరియు పరివర్తనల ద్వారా సంపూర్ణతను సాధించాలి, కానీ అవన్నీ మన ఆధ్యాత్మిక వృద్ధి కోసం ఉద్దేశించబడ్డాయి. అంతేకాకుండా కలలు కనేవారికి వారి శ్రేయస్సు కోసం ఒక కొత్త ప్రారంభం ఉంటుందని మరియు మోక్షం అనే జీవితపు చివరి లక్ష్యాన్ని సాధించడానికి వారు అనేక మార్పులు మరియు పరివర్తనల ద్వారా వెళ్ళవలసి ఉంటుందని కూడా ఇది చెబుతుంది. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో పిజ్జా తినడం. ఎవరైనా కలలో పిజ్జా తినడం చూసినప్పుడు అది వారి జీవితంలోని కోరికలు మరియు ఆశయాలు జీవితంలో పెద్దదానికి కారణమవుతాయని సూచిస్తుంది. అలాగే కలలు కనే వ్యక్తి జీవితంలో భద్రత మరియు స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడని, కానీ జీవితంలో ఆర్థిక విజయాన్ని సాధించడంతో పాటు జీవితంలో సమతుల్యత మరియు సామరస్యాన్ని కనుగొనవలసిన అవసరం ఉందని కూడా ఇది చెబుతుంది. కలలో పిజ్జా కొనడం. పిజ్జా కొనాలనే కల భౌతిక విషయాలలో ఆనందాన్ని వెతకడం మరియు కలలు కనేవాడు జీవితంలో ఎంత ఒంటరిగా మరియు సంతోషంగా లేడో చూపిస్తుంది. కలలు కనేవారి ప్రస్తుత మానసిక స్థితిని ఈ కల చూపిస్తుంది. ఇది తాత్కాలికం మరియు కాలక్రమేణా మారుతుంది. కాబట్టి ఇది ఒక సాధారణ కలగా పరిగణించబడుతుంది మరియు ప్రతి మానవుడు తన జీవితంలో అలాంటి భావాలను ఎదుర్కొంటాడు మరియు వారి జీవితంలో చాలాసార్లు ఈ దశ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. కలలో పిజ్జా అమ్ముతున్నాను. పిజ్జా అమ్మాలనే కల అంటే కలలు కనే వ్యక్తి తమ వద్ద ఉన్నదానితో చాలా సంతృప్తి చెంది బాహ్య ఆనందంతో ఎక్కువగా జతకట్టడు. వారు తమ జీవితంలో ఆనందాన్ని సృష్టించుకున్నది భౌతిక వస్తువులతో లేదా ఆనందంతో కాదు, అంతర్గత శాంతితో. ఇది వారి జీవితంలో సాధించగల అత్యంత ఖరీదైన స్థితి. కలలో పిజ్జా పిండి. కలలో పిజ్జా పిండిని చూసినప్పుడు కలలు కనే వ్యక్తి తన జీవితంలో కొన్ని పరిష్కారాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం. అది అతని వ్యక్తిగత జీవితానికి లేదా కుటుంబ జీవితానికి సంబంధించినది కావచ్చు, కానీ అతను అలా చేయలేకపోతున్నాడు మరియు కారణం అతను జీవితంలో పూర్తిగా నిబద్ధత లేదా నిరాశలో ఉండటం. దీనిని ఈ కల స్పష్టంగా చూపిస్తుంది. కలలో చీజీ పిజ్జా. చీజీ పిజ్జా కల అంటే కలలు కనే వ్యక్తి తన శరీరానికి, మనసుకు కొంత విశ్రాంతి ఇవ్వాలి. వారు కష్టపడి పనిచేయడం వల్ల వారి శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతున్నారు లేదా వారు అతిగా ఆలోచిస్తున్నారు మరియు రెండూ కలలు కనేవారికి ప్రమాదకరం కావచ్చు. కాబట్టి కలలు కనే వ్యక్తి ధ్యాన పద్ధతులను నేర్చుకోవడం మానేయకూడదు. ఇది వారికి మానసిక ప్రశాంతతను గణనీయంగా అందిస్తుంది మరియు వారి పని ఖచ్చితత్వం తగ్గదు. కలలో వెజిటబుల్ పిజ్జా. వెజిటేబుల్ పిజ్జా లేదా వెజ్జీ పిజ్జా తినాలని లేదా చూడాలని కలలు కనడం అనేది ఒకరి జీవితంలో వ్యక్తిగత పెరుగుదల, అభివృద్ధి మరియు స్వీయ అభివృద్ధి యొక్క పరిధిని చూపించే సంకేతం. కలలు కనేవారికి సృజనాత్మక మనస్సు ఉంటుంది. దానిని వారు కొత్త ఆలోచనలను అన్వేషించడంలో ఉపయోగించాలి మరియు వారు ఆ ఆలోచనల వెనుక కష్టపడి పనిచేసి 100% ప్రయత్నాలు చేస్తే వారికి ప్రతిఫలం లభిస్తుంది. కలలో పెప్పరోని పిజ్జా. ఈ కల కలలు కనేవారి యొక్క ఎంపిక చేసుకునే స్వభావాన్ని చెబుతుంది. దీనిలో వారు తమ జీవితాన్ని ఒక నిర్దిష్ట మార్గంలో గడపాలని కోరుకుంటారు మరియు ఇతరులు తమపై ఆధిపత్యం చెలాయించకూడదని కోరుకుంటారు. ఈ రకమైన కల కలలు కనేవాడు ఇతరుల నుండి ఎటువంటి ఆటంకాలు మరియు పరధ్యానం లేకుండా స్వతంత్రంగా పనిచేయడానికి ఇష్టపడతాడని చెబుతుంది. పిజ్జా బాక్స్ల గురించి కలలు కనండి. పిజ్జా బాక్సుల గురించిన కల. కలలు కనేవారికి జీవితంలో చాలా ఎంపికలు ఉన్నాయని మరియు వారు వెండి చెంచాతో జన్మించారని లేదా వారి స్వంత మార్గంలో జీవితాన్ని గడపడానికి బహుళ ఎంపికలు మరియు ఎంపికలు ఉన్న స్థితిలో ఉన్నారని చెబుతుంది. ఇది ఈ కల యొక్క ఏకైక అర్థం. కలలో స్నేహితులతో పిజ్జా తినడం.
స్నేహితులతో కలిసి పిజ్జా తినాలనే కల అంటే కలలు కనేవారి జీవితంలో వారు అంతర్ముఖ జోన్ నుండి బయటపడి మంచి స్నేహితులుగా ఉండగల కొంతమంది వ్యక్తులను కనుగొనడం మరియు సామాజిక వృత్తాన్ని విస్తరించడం ఈ కల ద్వారా స్పష్టంగా ప్రదర్శించబడుతుంది. కలలో అమ్మతో కలిసి పిజ్జా తినడం. అమ్మతో కలిసి పిజ్జా తినాలనే కల అంటే దేవుని ఆశీస్సులు మీపై ఉన్నాయని మరియు జీవితం ఎంత కఠినంగా కనిపించినా మీరు దాని నుండి కేక్ వాక్ లాగా తప్పించుకుంటారు మరియు మీ జీవితంలో కొన్ని అద్భుతమైన అవకాశాలు వస్తాయి, అవి విజయ పర్వతం పైకి చేరుకోవడానికి సహాయపడతాయి. కలలో చెల్లితో పిజ్జా తినడం. చెల్లితో పిజ్జా తింటున్న కల అంటే మీకు మీ చెల్లి పట్ల గాఢమైన ప్రేమ ఉందని మరియు మీరు ఆమె పట్ల చాలా భావోద్వేగానికి గురవుతున్నారని మరియు ఆమె పెళ్లి చేసుకుని మిమ్మల్ని ఒంటరిగా వదిలివేసే రోజు గురించి మీరు అనుభూతి చెందుతున్నారని అర్థం. ఇది మీరు మీ చెల్లిని ఎంతగా ప్రేమిస్తున్నారో చూపిస్తుంది మరియు ఇది జీవితంలో మీరు ఎంత మంచి వ్యక్తి అని చూపించే భావోద్వేగ కల. కలలో తండ్రితో పిజ్జా తినడం. నాన్నతో పిజ్జా తినాలనే కల అంటే మీరు జీవితంలోని బాధ్యతలను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని మరియు సాకులు చెప్పడం మానేయాలని అర్థం. మీరు జీవితంలో పరిణతిని చూపించాలి, అదే ఈ కల యొక్క ఏకైక సందేశం. కలలో కజిన్స్ తో పిజ్జా తినడం. బంధువులతో పిజ్జా తింటున్న కల అంటే ఇతరులు మీ గురించి ఏమనుకుంటారో లేదా వారు మిమ్మల్ని తీర్పు చెబితే మీరు ఎగతాళికి లేదా ఇతరుల అవమానానికి గురైతే ఏమి జరుగుతుందో మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థం. ఆ విషయాలన్నీ మీ మనస్సులో ఉన్నందున ప్రతిదీ మర్చిపోయి జీవితంలో ముఖ్యమైన దానిపై దృష్టి పెట్టండి. కలలో స్నేహితురాలితో పిజ్జా. మీ ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది మరియు ఇద్దరు వ్యక్తుల మధ్య ఆనందం పెరుగుతుంది. ఇది ఈ కల యొక్క స్పష్టమైన సందేశం. ఎవరో పిజ్జా తయారు చేస్తున్నట్లు చూడటం. ఎవరైనా పిజ్జా తయారు చేస్తున్నట్లు చూసిన కల, కలలు కనే వ్యక్తి పోటీ వేడిని అనుభవిస్తున్నాడని మరియు జీవితంలో మెరుగ్గా రాణిస్తున్నందున వారు అసూయపడుతున్నారని సూచిస్తుంది. ఈ రకమైన వైఖరి మిమ్మల్ని జీవితంలో విజేతగా ఎప్పటికీ మార్చదు మరియు ఈ వైఖరిని విడిచిపెట్టడానికి ఇది సరైన సమయం. ఇది ఈ కల యొక్క స్పష్టమైన సందేశం. కలలో ప్రియుడితో పిజ్జా. ప్రియుడితో పిజ్జా తినే కల మీరు మీ ప్రియుడిని ఎంతగా ప్రేమిస్తున్నారో చూపిస్తుంది మరియు ఎవరైనా మీ ప్రియుడిని మీ నుండి లాక్కుని ఒంటరిగా ఉంటారో మీలో అభద్రత ఉంది. మీరు మీ ప్రియుడికి కొంత స్థలం ఇవ్వకపోతే మరియు అతనిని అనుమానించడం మానేయకపోతే ఇది నిజమవుతుంది. కలలో చాలా పిజ్జా. చాలా పిజ్జా కావాలని కలలు కంటున్నారంటే కలలు కనే వ్యక్తి చుట్టూ ఆనందం ఉందని అర్థం, కానీ వారు చాలా సంకుచిత మనస్తత్వం కలిగి ఉంటారు, దానిని వారు చూడలేరు. కల యొక్క సందేశం ఏమిటంటే మనస్సును తెరిచి జీవితం వారికి ఏమి బహుమతిగా ఇచ్చిందో చూడటం. కలలో ఎవరికైనా పిజ్జా ఇవ్వడం. ఎవరికైనా పిజ్జా ఇవ్వాలనే కల అంటే కలలు కనే వ్యక్తి దయగల హృదయం కలిగిన వ్యక్తి అని, ఇతరులతో పంచుకోవడంలో నమ్మకం కలిగి ఉంటాడని మరియు ఎల్లప్పుడూ ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తాడని అర్థం. ఈ కల ద్వారా కలలు కనేవారికి ఇది సానుకూల సందేశం. కలలో పిజ్జా అందుకుంటున్నాను. పిజ్జా పొందాలనే కల అంటే ఆనందం మరియు అదృష్టం దారిలో ఉందని మరియు వారు ఎప్పుడైనా కలలు కనేవారి జీవితపు తలుపు తట్టవచ్చు. కాబట్టి విశ్వం నుండి వచ్చే ప్రేమను స్వీకరించడానికి మరియు కొంత కృతజ్ఞతను చూపించడానికి సిద్ధంగా ఉండండి. ఇది ఉపచేతన మనస్సు నుండి చాలా బలమైన సందేశం. కలలో పిజ్జాను విసరడం. పిజ్జా విసిరేయాలనే కల అంటే కలలు కనేవారి జీవితం ప్రస్తుత దశలో ఉత్సాహంగా లేదని మరియు జీవితంలోని ఏ విజయాలు మరియు ప్రయోజనాలలో వారు మంచిగా భావించడం లేదని అర్థం. వారు లోపల నుండి ఖాళీగా ఉన్నట్లు భావిస్తున్నారు మరియు ఆ భావన తాత్కాలికమైనది మరియు అందువల్ల ఈ కల వారికి కనిపిస్తోంది మరియు దీనిని చాలా సాధారణ కల అని పిలుస్తారు మరియు దాని గురించి ఆందోళన చెందడానికి ఏమీ లేదు. కలలో పిజ్జా బాక్స్ ఎంచుకోవడం. కలలో పిజ్జా బాక్స్ తీయాలని కలగంటే కలలు కనే వ్యక్తికి సానుకూల మనస్తత్వం ఉంటుందని మరియు వారు అవకాశాలను సృష్టించడానికి ఇష్టపడే మరియు వాటి కోసం వేచి ఉండని వ్యక్తి అని అర్థం. మన ప్రపంచంలో చాలా తక్కువ మంది ఇలాంటి వారు ఉంటారు, కాబట్టి కలలు కనే వ్యక్తికి చాలా అభినందనలు మరియు వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు. కలలో పిజ్జా డెలివరీ చేస్తున్నాను. పిజ్జా డెలివరీ చేయాలనే కల అంటే కలలు కనే వ్యక్తి త్వరలో ఏదో ఒక ప్రదేశానికి ప్రయాణం చేస్తాడు లేదా ఉద్యోగం మార్చుకుంటాడు లేదా మెరుగైన అవకాశాల కోసం పక్క దేశానికి వెళ్తాడు. ఇదే ఈ కల యొక్క ప్రధాన అర్థం. పిజ్జా షాప్ నుండి పిజ్జాను తీసివేయడం. పిజ్జా దుకాణం నుండి పిజ్జాను తీసుకెళ్లాలనే కల అంటే కలలు కనే వ్యక్తికి జీవితం గురించి లోతైన అవగాహన ఉంటుందని మరియు వారు తమ జీవితంలోని వ్యక్తులను మరియు వస్తువులను విలువైనదిగా భావిస్తారని అర్థం. కలలు కనే వ్యక్తి దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి మరియు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. కలలో పిజ్జా తయారు చేయడం.
కలలో పిజ్జా తయారు చేయాలనే కల అంటే పరిసరాలను మరియు జీవితాన్ని గమనించడం. కలలు కనే వ్యక్తి తమ జీవితాన్ని మార్చే మరియు విజయ ద్వారం దగ్గరకు తీసుకువెళ్లే చిన్న చిన్న విషయాలను మరియు వివరాలను గమనించాల్సిన అవసరం ఉంది మరియు తలుపు దగ్గరగా ఉన్నప్పుడు వారు 3 సార్లు తట్టాలి మరియు అది జీవితంలో వేచి ఉండి చూడటానికి విలువైన అద్భుతం. కలలో రుచికరమైన పిజ్జా. రుచికరమైన పిజ్జాను చూసి తినాలనే కల అంటే కలలు కనే వ్యక్తికి ప్రతిదీ అదుపులో ఉంటుందని మరియు అవి రాబోయే భవిష్యత్తులో అద్భుతాలు చేస్తాయని మరియు కలలు కనే వ్యక్తికి ఇది శుభప్రదమైన కల అని అర్థం. కలలో పిజ్జా తింటున్న పిల్లలు. పిల్లలు పిజ్జా తింటున్నట్లు కలలు కనడం అంటే కలలు కనేవారిలో చాలా అమాయకత్వం ఉంటుంది మరియు వారు చాలా దయగల వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అదే ఈ కల యొక్క అర్థం మరియు వారు ఈ సందేశాన్ని సానుకూలంగా తీసుకోవాలి మరియు జీవితంలోని అన్ని మంచి విషయాలకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. కలలో పిజ్జా పట్టుకుని. పిజ్జా పట్టుకున్న కల అంటే కలలు కనే వ్యక్తి తమ చేతుల్లోంచి బయటకు వస్తున్న పరిస్థితులను నియంత్రించాలని కోరుకుంటాడు మరియు వాటిని అదుపు లేకుండా ఆపడానికి వారు చాలా కష్టపడుతున్నారు. ఇది వారి చేతుల్లోంచి బయటకు వస్తున్న సమయం కావచ్చు, చాలా వరకు ఆర్థిక సమస్య కావచ్చు లేదా ప్రస్తుత జీవిత దశలో వారి నియంత్రణలో లేని ఏదైనా కావచ్చు. కలలో పిజ్జా తింటున్న వృద్ధుడు. వృద్ధుడు పిజ్జా తింటున్నట్లు కలలు కనడం అంటే కలలు కనేవారి ఉత్సుకత తదుపరి స్థాయికి చేరుకుందని మరియు వారు జీవితం నుండి కోరుకునే కొన్ని సమాధానాలు ఉంటాయి, అందుకే ఈ ఉత్సుకత వారి మనస్సులో ఏర్పడుతుంది. కలలో పిజ్జా తింటున్న నిరాశ్రయుడైన వ్యక్తి. నిరాశ్రయుడైన వ్యక్తి పిజ్జా తింటున్నట్లు కల వస్తే ఆ కలలో అతను ఎదుర్కొంటున్న వైఫల్యం మరియు అభద్రతా భయం తెలుస్తుంది. జీవితంలోని ప్రస్తుత దశలో విషయాలను సరళంగా ఉంచుకుని అత్యంత అవసరమైనది చేస్తే అంతా బాగానే ఉంటుంది. కలలో పిజ్జా తింటున్న పిచ్చివాడు. ఒక పిచ్చివాడు పిజ్జా తినడం చూసే కల అంటే ఒకరి జీవితంలో సంక్లిష్టత మరియు వారి కెరీర్ కు సంబంధించిన చాలా విషయాలు వారి మనస్సులో తిరుగుతూ ఉంటాయి. కెరీర్ ఎంపికలు దొరకకపోతే అందుబాటులో ఉన్న ఎంపికలో మీ వంతు కృషి చేయండి. అదే కల కలలు కనేవారికి చెప్పాలనుకుంటోంది. కలలో పిజ్జా పిండిని కాల్చడం. పిజ్జా పిండిని కాల్చాలనే కల అంటే కలలు కనే వ్యక్తి జీవితంలో బలమైన పునాదిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం. ఇది ఎక్కువగా బలమైన ఆర్థిక నేపథ్యంతో ముడిపడి ఉండవచ్చు మరియు వారి ప్రయత్నాలు వారికి ఊహించలేని ఫలాలను ఇస్తాయి మరియు ఈ కల వారికి సానుకూలమైనది. కలలో పిజ్జా సాస్. పిజ్జా సాస్ చూడాలని లేదా తినాలని కలలు కన్నట్లయితే కలలు కనేవాడు చిన్న చిన్న విషయాలకు ఉత్సాహంగా ఉంటాడని అర్థం మరియు అది మంచిది కాదు. కలలు కనేవాడు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి కీలకమైన వాటిలో ఒకటైన ఓర్పును అలవర్చుకోవాలి. కలలో పిజ్జా మీద పడుకోవడం. పిజ్జా మీద తల పెట్టి పడుకున్న కల కలలు కనేవారి సృజనాత్మక వైపు గురించి చెబుతుంది మరియు కలలు కనేవారికి ఆలోచనలతో నిండిన నిర్మాణాత్మక మనస్సు ఉంటుందని కూడా చెబుతుంది. కలలో పిజ్జా రెస్టారెంట్. పిజ్జా రెస్టారెంట్ కల అంటే కలలు కనేవారికి కొన్ని నిజమైన జీవిత లక్ష్యాలు ఉంటాయి, అవి భవిష్యత్తులో వారు ఉండాలనుకునే ప్రదేశం లేదా కంపెనీ. కలలో మాంసం పిజ్జా తినడం. మాంసం పిజ్జా తింటున్న కల, జంక్ ఫుడ్ తినడం మరియు రోజువారీ దినచర్యను మానేయకపోతే కలలు కనేవారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని సూచిస్తుంది. ముఖ్యంగా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కలలో ఒక పెద్ద మార్పు అవసరం. కలలో చికెన్ పిజ్జా. చికెన్ పిజ్జా కల అంటే కలలు కనే వ్యక్తి ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తున్నాడని, అది మానసికంగా నిజం కాదని అర్థం. కాబట్టి కలలు కనే వ్యక్తి ఈ భయాన్ని పట్టించుకోకూడదు మరియు వర్తమానంలో జీవించడం ప్రారంభించాలి, అది ఈ అవాంఛిత పరిస్థితిని తప్పించుకోవడానికి సహాయపడుతుంది. కలలో పిజ్జా పాన్. పిజ్జా పాన్ కల అంటే ఇతరుల నుండి మద్దతు అవసరం. కలలు కనే వ్యక్తి ఇతరులపై ఎక్కువగా ఆధారపడి ఉంటాడు లేదా జీవితంలో ఇతరుల అవసరాన్ని అనుభవిస్తాడు. కొంతకాలం మద్దతు తీసుకోవడం మంచిది కానీ పూర్తిగా ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. కలలో పిజ్జా తింటున్న చాలా మంది పిజ్జా తినడం చూసే కల అంటే కలలు కనేవారికి గొప్ప నాయకత్వ నైపుణ్యాలు ఉన్నాయని అర్థం కానీ నిజ జీవితంలో వాటిని ప్రయత్నించేంత ఆత్మవిశ్వాసం వారికి లేదు. వారు ప్రతి భయాన్ని ఎదుర్కోవాలి మరియు ధైర్యసింహంగా ఉండాలి, అదే ఈ కల యొక్క ఏకైక సందేశం. కలలో ఎగ్ పిజ్జా. ఎగ్ పిజ్జా కల అంటే ప్రేమ జీవితంలో వైఫల్యం అని అర్థం. మీరు ఈ కలను చూసినట్లయితే మీ ప్రేమ జీవితంలో భవిష్యత్తులో కొన్ని భయాలు కనిపించవచ్చు. కలలో పిజ్జాను కత్తిరించడం. పిజ్జాను ముక్కలుగా కోయాలనే కల అంటే కలలు కనే వ్యక్తి తన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడే వ్యక్తి అని అర్థం, కానీ తన బాధను పంచుకునే విషయానికి వస్తే దానిని ఒంటరిగా భరించడానికి ఇష్టపడతాడు. కలలు కనే వ్యక్తి చాలా నిస్వార్థ మరియు ప్రత్యేకమైన వ్యక్తిత్వం. కలలో పిజ్జా కోసం కోరిక.
కలలో పిజ్జా కోసం ఆరాటపడటం అంటే కలలు కనే వ్యక్తి జీవితంలో పిజ్జా తినాలని కోరుకుంటాడు కానీ ఆరోగ్య పరిస్థితి కారణంగా మానేశాడు లేదా వారికి పిజ్జా తయారు చేయడానికి లేదా దుకాణానికి వెళ్లి వారి కోసం ఒకటి కొనడానికి చాలా బద్ధకం కలిగి ఉంటాడు. కల నిజమే మరియు మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే మీరు ఒకసారి మీకు ఇష్టమైన పిజ్జా తినాలి, లేకపోతే అస్సలు సలహా ఇవ్వకూడదు. కలలో పిజ్జా డిప్ సాస్. పిజ్జా డిప్ సాస్ కల అంటే ఇతరుల జీవితంలో ముక్కు పెట్టడం. ఇది తరచుగా జరుగుతుంది. కలలు కనే వ్యక్తి ముక్కును పొడుస్తున్నాడు లేదా మరొకరు కలలు కనే వ్యక్తిని వేధిస్తున్నాడు మరియు కలలు కనే వ్యక్తి పరిస్థితిని తెలుసుకోవడంలో తెలివిగా ఉండాలి. కలలో పిజ్జా మరియు శీతల పానీయాలు. పిజ్జా మరియు శీతల పానీయాల కల అంటే కలలు కనే వ్యక్తి ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడని అర్థం. వాటిని వారు విస్మరిస్తున్నారు లేదా వాటిని ఒక సమస్యగా పరిగణించరు, ఎందుకంటే వారు ఆరోగ్యం సంపద అని అర్థం చేసుకోవాలి. కలలో బఫెలో పిజ్జా. కలలో గేదె మాంసం పిజ్జా రావడం చాలా చెడ్డ కల, ఎందుకంటే ఇది కలలు కనేవారి జీవితంలో అప్రమత్తంగా లేకపోతే వారి జీవితంలో సంభవించే దురదృష్టాల శ్రేణి గురించి చెబుతుంది. కలలో పిజ్జా ముక్కను ఎంచుకోవడం. పిజ్జా ముక్కను కోయాలని కలలు కనడం అంటే కలలు కనేవారికి బలమైన ఆత్మవిశ్వాసం మరియు సంకల్ప శక్తి ఉందని అర్థం. వారు జీవితంలో చాలా నమ్మకంగా మరియు ఉత్సాహంతో ఉంటారు మరియు మొత్తం మీద ఇది ఉపచేతన మనస్సు నుండి కలలు కనేవారికి చాలా మంచి కలగా పరిగణించబడుతుంది. కలలో కుళ్ళిన పిజ్జా. కుళ్ళిన పిజ్జాను చూడాలనే కల అంటే ఆ కలలు కనేవారి జీవితంపై ఎవరో చెడు దృష్టి పెట్టారని అర్థం. వారు పార్టీని చెడగొట్టడానికి వేచి ఉన్నారు, కాబట్టి ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. అదే ఈ కల యొక్క ఏకైక సందేశం. కలలో పాత పిజ్జా. పాత పిజ్జా తినాలనే కల అంటే అజాగ్రత్త వైఖరి మరియు జీవితంలో విషయాలను తేలికగా తీసుకోవడం. ఇది కలలు కనేవారికి భవిష్యత్తులో చెడుగా నిరూపించబడుతుంది మరియు ఈ వైఖరి కారణంగా వారు తమ జీవితాన్ని స్వయంగా కష్టతరం చేసుకుంటారు. కలలో చిన్న పిజ్జా. చిన్న పిజ్జా కావాలని కలలు కంటున్నది అంటే వారి జీవితం నుండి తక్కువ అంచనాలు కలిగి ఉండటం మరియు వాస్తవానికి అది కలలు కనేవారికి మంచి కల ఎందుకంటే తక్కువ అంచనాలు కలిగి ఉండటం మరియు ఎక్కువ సంకల్పం పొందడం వారిని జీవితంలో సంతోషపరుస్తుంది. కలలో పెద్ద పిజ్జా. పెద్ద పిజ్జా చూడాలనే కల అంటే జీవిత పళ్ళెం నుండి అధిక అంచనాలు మరియు కలలు కనేవాడు విలాసవంతమైన మరియు విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు మరియు కొన్నిసార్లు ఈ రకమైన కలలు కనేవాడు ఆ వస్తువులు పొందలేనప్పుడు అనుభవించే బాధతో ముడిపడి ఉంటాయి. కలలో జైంట్ పిజ్జా. కలలోని పెద్ద పిజ్జా. కలలు కనేవాడు ఒక ఫాంటసీ ప్రపంచంలో జీవిస్తున్నాడని మరియు వారు తమ కోసం ఊహాత్మక భవిష్యత్తును సృష్టించుకున్నారని, అది వారికి మాత్రమే తెలుసునని అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఆ కల వారిని వాస్తవంలో జీవించమని స్పష్టంగా చెబుతోంది. కలలో అపరిచితుడితో పిజ్జా పంచుకోవడం. అపరిచితుడితో పిజ్జా పంచుకుంటున్న కల అంటే కలలు కనేవాడు విశ్వం నుండి ఆనందాన్ని మరియు అదృష్టాన్ని ఆకర్షిస్తున్నాడని మరియు వారు భవిష్యత్తులో సంతోషకరమైన సమయాన్ని చూస్తారని మరియు విరాళం మరియు శ్రేయస్సును చూస్తారని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం, ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజానికి నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్ కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడ ఉన్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్